తిరుమల కొండని మేనేజ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సరిపోదు. కానీ కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతుంది. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా చివరికి అదే జరుగుతుంది. భక్తులు పడేటువంటి అసౌకర్యాలు అన్నీ ఇన్ని కాదు. మొత్తానికి ఏదో విక్రమార్కుల్లాగా సాధించాడు అనుకుందాం, ఒక గది సాధించుకున్నాడు అనుకుందాం. ఆ గదుల్లో ఉండి ఇచ్చేటువంటి బెడ్షీట్స్ కానీ, దిళ్ళు కానీ, దుప్పట్లు కానీ, ఆ రగ్గులు కానీ ఇక్ష్వాకుల కాలం నాటిలాగా ఉంటాయి. సరే, ఇది గదుల అద్దె చాలా రీజనబుల్గానే ఉంటుంది. 400, 500 ఆ రేంజ్లోనే ఉంటుంది. అంత మాత్రం చేత ఎలా పడితే అలాగా ట్రీట్మెంట్ ఇస్తామంటే అది కరెక్ట్ కాదు కదండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టు ఆదాయంతో పోల్చుకుంటే వాళ్ళు చాలా మంచివి ప్రొవైడ్ చేయొచ్చు. ముఖ్యంగా రగ్గులు అవి ఎటువంటి అనారోగ్యానికి దారితీస్తాయన్నట్టుగా ఉంటాయి. అవి చూస్తే కనుక కనీసం వేసుకుని కింద కాళ్ళ కింద పట్టాలా కూడా వాటిని ఉపయోగించబుద్ది కాదు మామూలు జనానికి. సరే, ఇవన్నీ భరించి చివరికి దర్శనానికి వెళ్తారు సామాన్య జనం, విఐపీలు కాదు. అక్కడ ఉండే రద్దీ గర్భగుడిలో అదొక అంటే అది ఎంత అనాగరికమైనటువంటి ప్రపంచంలో కూడా అలా ఉండదేమో, అంత ఇండిసిప్లిన్ ఉండదేమో. అక్కడ ఉన్నటువంటి తోసుకుంటూ ఉంటారు, మామూలుగా తోసుకుంటూ ఉండడం కాదు, తోస్తూ ఉంటారు. ఎవరు? వాలంటీర్లు, పోలీసులు. ఆ గోడల మీద ఎక్కి పోలీసులు చాంతాడు పట్టుకుని దాన్ని ఇలా ఇలా తిప్పుతూ రకరకాలుగా అంటే ఇంకా వచ్చిన వాళ్ళు పురుగుల కంటే హీనంలాగా చూస్తుంటారు. 94% సామాన్య భక్తులే వెళ్ళేది అక్కడికి, సామాన్య ప్రజలే వెళ్ళేది అక్కడికి స్వామిని దర్శించుకోవడానికి. 6% మంది మాత్రమే వీళ్ళు విఐపీలు, వివిఐపీలు, ఇంకా ఆఐపీలు, ఈఐపీలు. సో వీళ్ళకి ఇవ్వలేనటువంటి ట్రీట్మెంటు ఆ విఐపీలకి ఎలా ఇస్తారో నాకు అర్థం కాదు. అంటే 24 గంటలు అక్కడ విఐపీల సేవలు తరించడం తప్పిస్తే సామాన్య భక్తుడికి సంబంధించినటువంటి ఒక్క విషయం కూడా వాళ్ళకి పట్టట్లేదు. వచ్చినటువంటి ఈవోల్లో డాక్టర్ ఐవి సుబ్బారావు గారు లాంటి మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్ తప్ప వేరే ఏ ఈవో కూడా ఇప్పటివరకు చరిత్రలో భక్తుల కష్టాల గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. అక్కడ ఉద్యోగం కడితే చెప్తారు. అందరూ ఉద్యోగస్తులు అవినీతి పనులు కాదు కదా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పనులు ఉన్నారు. ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు వాలంటీర్లు తోసే విధానం చూస్తుంటే అంటే పొరపాటున మనం లోపలికి వెళ్తే ఎవరైనా ఆ స్థానంలోకి మనం పొరపాటున ప్రవేశిస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మెడబెట్టుకుని బయటికి గెంటినట్టుగా చిన్నపిల్లలని, వృద్ధులని, మహిళలని ఏ కేటగిరీ అని కూడా చూడడం, తోయడమే ప్రమాదిగా పెట్టుకుంటున్నారు.